దేవతలు తిరిగి తమ తమ లోకాన్ని చేరుకుని సుఖంగా ఉన్నారు. మరలా భూమి ధర్మబద్ధంగా నడవడం ప్రారంభమైంది. దుర్గాదేవి అన్యాయాన్ని సంహరించి ధర్మాన్ని స్థాపించేందుకు నేను యుగయుగాలకు అవతరిస్తాను అని శపథించి పరలోకానికి వెళ్లిపోయారు. అప్పటినుంచి ప్రజలు శరన్నవరాత్రి సమయంలో 9 రోజుల పాటు దుర్గాదేవిని 9 రూపాల్లో ఆరాధిస్తూ చివరి రోజు విజయదశమి రోజున దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిన విజయాన్ని జరుపుకుంటారు. ఆమెను శక్తి భయంకర రూపంగా మాత్రమే కాదు, ప్రేమ అనుగ్రహాన్ని ప్రసాదించేవారిగా కూడా భావిస్తారు. ఆమెను జగద్ధాత్రి, అంబిక, కాళి, పార్వతి, చాముండేశ్వరి అన్న పేర్లతో పిలుస్తారు. దేవతలే కాదు, మానవలోకం కూడా ఆమెకు భక్తిపూర్వకంగా మొక్కుతూ శక్తి ప్రదాయిని, రక్షకురాలిగా పూజిస్తుంటారు. ఆమె భక్తికి కాల పరిమితి లేదు. పూర్వం పండితులు, రాజులు, యోధులు, సాధువులు కూడా దుర్గామాతను పూజించి విజయం సాధించేవారు. ఋషి మునులు ఆమె కథలను పురాణాలలో వివరిస్తూ భక్తికి శక్తిని జోడించి దుర్గామాతపై శ్లోకాలను రచించారని, దుర్గా సప్తశతి, దేవీ భాగవతం వంటి గ్రంథాలు వెలువడినట్లు పౌరాణికులు చెప్పినారు. ఈ విధంగా దుర్గామాత కథలో ధర్మాధర్మాల మధ్య జరుగుతున్న యుద్ధానికి ప్రతీకగా, భక్తికి, ధర్మానికి దిక్సూచి రూపంగా దుర్గామాతను మనం భావిస్తూ నిత్యం పూజించి ఆశీర్వాదాలు పొందవచ్చు. సకల లోకాలకు జనని, జగతికి ఆధారమైన పరాశక్తి అవతారమే దుర్గాదేవి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి, స్థితి, లయ కార్యాలను నిర్వహించేందుకు పరమాత్మ పరాశక్తిని వేరుచేయగా, ఆ పరాశక్తి తన ప్రకాశంతో 3 రూపాలలో భువనేశ్వరి, లక్ష్మి, సరస్వతిగా విభజించబడింది. కాలక్రమంలో మహిషాసురుడు అనే రాక్షసుడు పర్వతాల మీద తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి ఏ పురుషుడు నన్ను చంపలేడు అనే వరం పొందాడు. ఆ తరువాత అతడు దిక్కులే తెలియకుండా లేచిపోయి దేవతలపై దాడి చేసి అమరావతిని ఆక్రమించాడు. ఇంద్రాది దేవతలు ఓటమి పాలై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దగ్గరకు వెళ్లారు. వారి దుస్థితిని విన్న త్రిమూర్తులు మహోద్ధాటమైన క్రోధాన్ని ప్రదర్శించగా ఆ ముగ్గురి శక్తులు కలిసి ఒక గొప్ప ప్రకాశ రూపాన్ని సృష్టించాయి. ఆ ప్రకాశం నుండి దుర్గాదేవి అవతరించారు. ఆమె శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని ఒక్కో దేవత తమ తమ ఆయుధాలను సమర్పించి శక్తిని అందించగా, శివుడు తన త్రిశూలం, విష్ణువు తన సుదర్శన చక్రం, ఇంద్రుడు వజ్రాయుధం, యముడు దండం, అగ్నిదేవుడు శక్తి, వాయుదేవుడు ధ్వజం, వరుణుడు పాశాన్ని ఇచ్చారు. అందరి శక్తులను స్వీకరించిన దుర్గాదేవి సింహంపై ఎక్కి మహిషాసురుడి దుర్గానికి బయలుదేరారు. మహిషాసురుడికి దుర్గాదేవి వస్తున్న వార్త తెలియగా తన సేనలను ముందుకు పంపాడు. భయంకరమైన యుద్ధం మొదలైంది. ధూమ్రలోచనుడు, చండముండ, శుంభనిశుంభ, రక్తబీజ అనే రాక్షసులు ఆమెను అడ్డుకున్నారు. ఒక్కొక్కరిని ఆమె త్రిశూలంతో, ఖడ్గంతో, చక్రంతో, ఖడ్గంతో సంహరించారు. ముఖ్యంగా రక్తబీజుడు పడిన ప్రతి రక్తబిందువు నుండి కొత్త రక్తబీజుడు పుట్టేది. అప్పుడు దుర్గాదేవి తన ఊపిరితో కాలిని సృష్టించి అతని రక్తాన్ని ముట్టించకుండా తాగించగా రక్తబీజుడు నశించిపోయాడు. చివరికి మహిషాసురుడు మహిష రూపంలో, గొర్రె రూపంలో, మూగ రూపంలో మారుతూ వచ్చి యుద్ధంలో పడిపోయాడు. దుర్గాదేవి తన త్రిశూలంతో అతని హృదయాన్ని ఛిద్రమయ్యేలా చీల్చి సంహరించారు. ఈ విజయాన్ని శరన్నవరాత్రులుగా, దసరా పండుగగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు.